మీరు ఎన్ని నినాదాలు చేసినా, మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది మనకి. అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి, నాకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు, మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళొంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు. మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా. మన SEZలో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా. నేను మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు. సుందరపు విజయ్ కుమార్ని, మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. బాధ్యతలు మేము తీసుకుంటాం. యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది యువత ఉంటారు. ఎప్పుడు అందరూ ఏం చేస్తారు? అందరూ ఏం పడతారు? మీరు ఏ కులం అని అడుగుతారు, ఏ వర్గం అని అడుగుతారు, మీ ఉపకులం ఏంటి అని అడుగుతారు. అవి గణాంకాలు తీసుకుంటారు. నేను అడుగుతుంది అది కాదు. నీకు ఏం అవ్వాలని ఉంది, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది, నీకు ఏమి నేర్చుకుంటే పైకి రావాలని ఉంది, ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ సెన్సెస్ నేను చేయిస్తాను. మీకు ఏమి కావాలి, అభిరుచి కావాలి. సపోజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, మాకు వాళ్ళకి పైలట్ కావాలందేమో, బయటికి వెళ్ళలేరు, ఇళ్లలోంచి బయటికి రాలేరు. ఇళ్ళకెళ్ళి తల్లి మీకు ఏం అవ్వాలనుందమ్మా, ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలని ఉంది, నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి, ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం. మనకి మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది, దాంతోపాటు స్కిల్ గణాంకాలు ఇది ప్రత్యేకించి మనం చేస్తున్నాం. ఇప్పుడు దాకా భారతదేశంలోనే ప్రతిభా గణాంకాలని, అభిరుచి గణాంకాలని, కుల గణాంకాలు తీసుకున్నారు. కానీ ఏం అవ్వాలి అనే గణాంకాలు ఎవరు తీసుకోలేదు. అది మొట్టమొదటిసారి జనసేన ఆధ్వర్యంలో, టీడీపీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్కిల్ గణాంకాలు తీసుకుంటాం. మీకున్న ప్రతిభ సమర్థతని బట్టి, అభిరుచిని బట్టి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మేము గొడ్డు చాకిరీ చేస్తాం మీకోసం. మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే